పరాక్రమ కార్యములు పాడనా మౌనముగాని స్తుతి కీర్తన. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నిరీక్షణ గడియల ద్వారా మీతో దేవుని వాక్యాన్ని మరొకసారి మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మీ పనులన్నీ కొంచెం పక్కన పెట్టుకుని దేవుని సన్నిధిలో మీరు ధ్యానపూర్వకంగా ఈ టీవీ ముందు కూర్చున్నట్లయితే ఈ విత్తబడే వాక్యం మీ హృదయాలకు ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండాలని నా ప్రార్థన. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. హోషే గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా ఉంది. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందును, లెబానోను పర్వతము వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లను తన్నుదురు, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు ఉన్నంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. ప్రియులారా, మనం గమనించాలి, చదవబడినటువంటి భాగములో ఒక మంచు ఒక మానవుడి మీద ఉన్నప్పుడు జరిగే సందర్భాలను గూర్చి మనం చూస్తున్నాం. గమనించాలి, ఒక మంచు అనేది మానవుడి మీదకి ఎప్పుడైతే వచ్చిందో వాడు అభివృద్ధి పొందడానికి, స్థిరపరచబడ్డానికి, విస్తరించడానికి, సౌందర్యం పొందుకోవడానికి, అంతేకాదు సువాసన పొందుకోవడానికి ఆస్కారం ఉంది. గమనించాలి, సాధారణంగా లోకంలో ఉన్న మంచులైతే అవి ప్రాణాన్ని కొరికేస్తాయి, ప్రాణాన్ని తీసేస్తాయి, పంటలు నాశనం చేస్తాయి. ఇలాంటి నాశనకరమైన మంచులు ఈ లోకంలో మనం చూస్తున్నాం. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే దేవుడే ఒక మంచుగా మానవుడి మీదకి వచ్చినప్పుడు ఆయన జీవితంలో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పరివర్తనలు జరుగుతాయని ఈ వాక్యం ద్వారా మనం వినబోతున్నాం. అయితే మనం ఒక విషయం గమనించాలి. ఏంటి మంచు అని చూసినట్లయితే యోబు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా ఉంది. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగమంతయు గట్టిపడును. గమనించాలి, ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? దేవుని ఊపిరి వలన వచ్చేది మంచు. ఈ మంచు దేవుని ఊపిరిలోంచి వస్తుంది. గమనించాలి, దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. పరిశుద్ధుడైన దేవుని ఆ యొక్క హృదయాంతరంగ లోతు నుంచి వచ్చినటువంటి ఊపిరి మంచుగా మారుతుందన్నమాట. అంటే గమనించాలి, ఇది పరిశుద్ధత అని అర్థం. ఈ మంచుకి మరొక పేరేంటో తెలుసా? పరిశుద్ధత. దేవుని ఊపిరి నుంచి వచ్చేటటువంటి పరిశుద్ధత మానవుని మీద అది ఉంటుంది అని అర్థం. అయితే ఈ పరిశుద్ధత ప్రతి మానవుడికి కూడా అవసరం. ఎప్పుడు ఈ పరిశుద్ధత వస్తుంది? మన పాప శాపం నుంచి మనం విడుదల పొంది మనము దేవుని చేత రక్షింపబడినప్పుడు, దేవుని పరిశుద్ధుడిగా మనం తీర్చబడినప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండడానికి హక్కు పొందుకుంటాం. ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా ఉండడానికి హక్కు పొందుకుంటామో అప్పుడు మాత్రమే దేవుని పరిశుద్ధత మన మీద నిలబడుతుంది. ఇంకొక విషయం కూడా మీరు గమనించాలి. యోబు గ్రంథము 29వ అధ్యాయము 19-20లో ఈ విధంగా ఉంది. మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతగని ఘనత కలుగును, నా చేతిలో నా విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. గమనించాలి, మంచు దాని కొమ్మలను నిల్చును, నాకు ఎడతెగని ఘనత కలుగును. అంత మాత్రం కాదు, నా చేతిలో విల్లు ఎప్పటికీ బలముగా ఉండును. మంచు కొమ్మల మీద నిలబడుతుందట. అంటే దీని అర్థం ఏంటి? ఏ మానవుడి మీద అయితే దేవుని పరిశుద్ధత అనేది నిలుస్తాదో ఆ నిలిచినప్పుడు మానవుడు ఏం చేశాడో ఏ మానవునికి జరిగితే ఏంటో తెలుసా? ఎడతెగని ఘనత. అంతేకాదు, ఆ విల్లు ఎప్పుడూ కూడా బలముగా ఉంటుంది. ప్రియులారా, గమనించాలి, లోకములో మనకు వచ్చే ఘనత కొద్ది కాలం పరిమితంగా ఉంటుంది. ఆ ఘనత శాశ్వతంగా ఉండనేరదు. మానవుడికి అనేక సందర్భాల్లో ఘనత కలుగుతుంటుంది. ఉద్యోగాన్ని బట్టి, నాయకత్వాన్ని బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి ఉన్నత ఐశ్వర్యాన్ని బట్టి ఎన్నో ఘనతలు కలుగుతాయి. కానీ మానవుడికి కలిగే ప్రతి ఘనత అశాశ్వతం. వాడు హోదాలో ఉన్నంత వరకే వాడి ఘనత, ఐశ్వర్యం ఉన్నంత వరకే ఘనత, అంతేకాదు అధికారం ఉన్నంత వరకే ఘనత. ఈ ఘనత, లోక సంబంధమైన ఘనత ఎప్పుడు అది వెళ్ళిపోతుందో మనం చెప్పలేం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? పరిశుద్ధత అనేటటువంటి మంచు ఎప్పుడైతే మానవుడి మీద సంక్రమించుకుంటుందో
అది శాశ్వతమైన ఘనత మనకి తెచ్చిపెడుతుంది. మన విల్లు ఎప్పుడూ కూడా బలముగానే ఉంటుంది. ఏంటి విల్లు? విల్లు అనేది బాణానికి సాదృశ్యం. దేవుడు అంటున్నాడు, ప్రతి వ్యక్తి కూడా ఆయన అంబుల పొదిలో బాణముల వంటి వారు. విల్లు బలంగా ఉన్నప్పుడే బాణం వదిలినప్పుడు అది సూటిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విరిగిపోని విల్లు, తుప్పు పట్టని విల్లు, నాశనము కాని విల్లు. ఈ విల్లు ఏంటో తెలుసా? శత్రు నాశనానికి ఉపయోగించే సాధనం విల్లు. ఆ సాధనమే నీ ప్రార్థన, నీ విశ్వాసం. నువ్వు బ్రతుకున్నంత వరకు కూడా, క్రైస్తవుడిగా ఉన్నంత వరకు కూడా నీ విల్లు బలముగా ఉండాలంటే, నీకు శాశ్వతమైన ఘనత నీ లోకంలో కావాలంటే నీ మీద ఉండాల్సిందేంటో తెలుసా? దేవుని పరిశుద్ధమైన మంచు. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 133వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా ఉంది. సియోను కొండల మీదకి దిగి వచ్చే హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండును. సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా, మనం గమనించాలి. ఈ మంచు వల్ల నీకు ఎడతగని ఘనత మాత్రం కాదు, కానీ ఎప్పుడూ బలంగా ఉండే విల్లులా ఉండడం మాత్రమే కాదు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఆశీర్వాదము, శాశ్వత జీవము హెర్మోను మంచు వలె ఉండును. గమనించాలి. ఆశీర్వాదం, శాశ్వత జీవితం. ఆశీర్వాదం అనేది దేవుని ఒక కృప ద్వారా, దేవుని ప్రేమ ద్వారా అనుగ్రహించబడేది ఆశీర్వాదం. శాశ్వత జీవం ఎవడైతే నమ్మి బాప్తిసం పొందుతాడో, దేవుని బిడ్డగా, దేవుని సొత్తుగా చేయబడతాడో, వాడు మాత్రమే నిత్య జీవానికి వారసుడవుతాడు. ఎవడైతే పరిశుద్ధుడిగా జీవిస్తాడో వాడు మాత్రమే నిత్య జీవం, అనగా శాశ్వత జీవం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, హెర్మోను మంచు. హెర్మోన్ అనగా పరిశుద్ధమైనటువంటి మంచు, పరిశుద్ధుని అంతర్భాగములో నుంచి వచ్చినటువంటి మంచు నిన్ను ఆశీర్వాదకారకులుగా చేస్తుంది. రెండవదిగా చూసినట్లయితే నీకు ఇంకొక శాశ్వత జీవితాన్ని కూడా తెచ్చిపెడుతుంది. పాపం వలన వచ్చే జీతం మరణం. ఆ పాప జీతాన్ని మనం ఛేదించడానికి, ఆ పాప జీతాన్ని తీసివేయడానికి యేసు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిమిత్తమైన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమోచించాడు. ఎవరైతే విమోచించబడతారో వారు మాత్రమే నిత్య జీవానికి లేక శాశ్వత జీవానికి వారసులవుతారు. అయితే ఈ మంచు గురించి ఇంకొక మాట కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా ఉంది. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా లేపును. అది ఎలాంటి మంచు? ప్రకాశమానమైనటువంటి మంచు. ఆ ప్రకాశం, ఆ వెలుగు ఏం చేస్తుందో తెలుసా? భూమిలో బంధించబడిన ప్రేతలను పైకి లేపుతుంది. ప్రియులారా, గమనించాలి. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధతను మనం ధరిస్తామో, ఆ ధరించిన వెంటనే మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. దేవుని కాంతి మనలో ప్రసరిస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా అనేక మంది ప్రేతలు అనగా భూమిలో బంధించబడిన వారు. ఎవరి బంధించబడిన వారు? నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇబ్బందుల చేత బంధించబడ్డావా? పాపము చేత బంధించబడ్డావా? సమస్యల చేత బంధించబడ్డావా? ఆర్థిక ఇబ్బందుల చేత బంధించబడ్డావా? ఆత్మీయ జీవితంలో కొరతగా ఉండి నువ్వు బంధించబడ్డావా? సాతాను శక్తులకు బంధించబడ్డావా? నువ్వు ఏ పరిస్థితిలో బంధించబడినా దేవుని ప్రకాశం గనక నీ దగ్గర ఉంటే ప్రతి బంధకము విడుదలైపోద్ది. నీ వలన నీ సాటి సహోదరులు కూడా బంధకాల నుంచి, ప్రేతల బంధకములోంచి విడుదలవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆలోచించు, దేవుని శక్తి ఎంత గొప్పదో తెలుసా? ఈరోజు దేవుని మంచు పరిశుద్ధతను గనక నువ్వు ధరించుకోవడం నీ చేతనైతే దేవుడు అంటున్నాడు, నేను అతని కొమ్మల మీద మంచు వలె ఉంటానంటున్నాడు. ఈరోజు దేవుడు నీ మీద ఆయన పరిశుద్ధమైన మంచుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఒక మాట మీకా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంది. యాకోబు సంతతిలో శేషించిన వారు
యెహోవా కురిపించు మంచు వలెను కురిపించు మంచు వలెను మనుష్య ప్రయత్నము లేకుండాను మనుష్య ప్రయత్నం లేకుండాను నల్ల యోచన లేకుండాను ఆ. గట్టి మీద పడు వర్షము వలెను ఆ. ఆయా జలముల మధ్యను నుందురు. ప్రియులారా గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? యెహోవా కురిపించు మంచు వలె మనుషులు, యెహోవా కురిపించు మంచు వలె అంటే యెహోవా పరిశుద్ధతని కురిపించినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? మనుషుల ప్రయత్నాలు కానీ లేకుండా, మనుషుల యోచనలు కానీ లేకుండా గడ్డి ఏం చేస్తుందంట? చిగురిస్తుంది. అంటే మానవ ప్రయత్నం లేకుండా గడ్డి చిగురిస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? చిగురు అనేది దేనికి సాదృశ్యం? ఎదుగుదలకి, అభివృద్ధికి సాదృశ్యం. సాధారణంగా ఈ లోకంలో పచ్చికలు ఎదగాలన్నా, ఒక మొక్కలు ఎదగాలన్నా మానవ ప్రయత్నంతో దాన్ని నీరు పెట్టడం, దాన్ని సంరక్షించడం, దాన్ని బాగు చేయడం ఇవన్నీ అవసరం. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాగుంటుందో తెలుసా? మానవ ప్రయత్నం అవసరం లేకుండా వస్తుంది. పచ్చిక మీద వర్షం వలె ఆశీర్వాదం కురిచినప్పుడు పచ్చిక ఏ విధంగా ఎదుగుతుందో ఆ విధంగా నీ జీవితంలో అన్ని రంగాల్లో కూడా నువ్వు ఎదగడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? దేవుని పరిశుద్ధత అనే మంచుని నీ మీద ఉంచినప్పుడు. గమనించాలి. దేవుని పరిశుద్ధతని గనక మనం ఉంచితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? మనం చదవబడినటువంటి మొదట అంశ భాగంలో ఏముందో తెలుసా? దేవుడు ఎప్పుడైతే మన మీద మంచుగా ఉంటాడో మనము అద్భుతమైన అభివృద్ధిని చూస్తాం. అద్భుతమైన అభివృద్ధిని చూడడం మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి స్థిరపాటుని చూస్తాం, అద్భుతమైనటువంటి విస్తరింపు చూస్తాం, అద్భుతమైన సౌందర్యం చూస్తాం, అద్భుతమైనటువంటి సువాసన చూస్తాం. ఈ 5 అంశాలని గురించి క్లుప్తంగా మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మీ మనసును ఏకాగ్రత చేసి ఈ వాక్యం వినాలని నేను కోరుకుంటున్నాను. అభివృద్ధి నీ జీవితంలో ఎంతకాలం చూసినా అభివృద్ధి కనిపించటం లేదా? అభివృద్ధి లేదు ఏంటని నీకు విచారిస్తున్నావా? నీ జీవితంలో, నీ చదువులో, నీ వ్యాపారంలో, నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదేంటని కృంగిపోవద్దు. దేవుని పరిశుద్ధత అనే మంచు గనక నీ మీద ఉండడానికి ఇష్టపడితే, దేవుని దగ్గరికి నువ్వు మరలి వచ్చి దేవాని పరిశుద్ధత నాకు కావాలని నువ్వు కోరుకుంటే, నీకు తెలియకుండానే నీ జీవితంలో అనేక అభివృద్ధి కార్యాలు జరుగుతాయని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. గమనించాలి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా ఉంది. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ప్రియులారా, మనం గమనించాలి. మనం అభివృద్ధి అంటే వ్యాపారంలో అభివృద్ధి, ధనంలో అభివృద్ధి, ఇదన్నీ నీకు కావాలని కోరుకుంటే నువ్వు మొట్టమొదటి కోరుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నేను దేవుని కృపయందు అభివృద్ధి పొందాలి. దేవుని జ్ఞానములో నేను అభివృద్ధి పొందాలి. ఎందుకు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. కనుక ఆయన కృపను నువ్వు కోరుకోవాలి సుమా. ఎప్పుడైతే ఆయన కృపలో నువ్వు అభివృద్ధి పొందడానికి నువ్వు ఇష్టపడతావో, ఆయన జ్ఞానములో అభివృద్ధి పడడానికి నువ్వు ఇష్టపడతావో, నీకు తెలియకుండా నీ ప్రయత్నాలన్నింటిలో నువ్వు అభివృద్ధి పొందుతావు. అభివృద్ధిలో 2వ భాగాన్ని మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా ఉంది. ఈలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసె నారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందితివి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క కృపయందు జ్ఞానమందు నువ్వు అభివృద్ధి పొందుతావో నీకు కలిసి వచ్చేటటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు అద్భుతమైనటువంటి మాటలు మన కొరకు రాశారు. బంగారము, వెండి, అంతేకాదు శ్రేష్టమైనటువంటి సన్న నార బట్టలు, బుట్టాయి పని చేసేటువంటి వస్త్రాలు ధరించింపచేస్తాడు. బంగారం, వెండేటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువులు అలంకరింపచేస్తాడు. విలువైనటువంటి ఆహారము నీకు సిద్ధపరుస్తాడు. అంతేకాదు నీకు సౌందర్యం ఇచ్చేటటువంటి తైలాలు నీకు ఆయన ఇస్తాడు. నీ జీవితంలో ఎంత ఉచితమైనటువంటి కృపను నువ్వు పొందుకోవాలంటే ఆయన
మంచు నీ మీద ఉండాలి. బంగారం కావాలి మనకి, మంచిదే. అంతేకాదు మంచి వస్తువులు కావాలి, ఆహారం కావాలి. ఇవన్నీ కూడా దేవుడు ఎలా ఇస్తాడో తెలుసా? నిన్ను అభివృద్ధి పదవిలో తీసుకువెళుతూ నీకు కావలసినటువంటి బంగారము, ఆహారము, ప్రశస్తమైన వస్త్రాలు, రాణికున్నంత సౌందర్యం నీకు ఆయన ఇస్తాడు. ఎప్పుడయ్యా అంటే దేవుని యొక్క కృపయందు, జ్ఞానమందు నువ్వు అభివృద్ధి పొందడానికి ఇష్టపడినప్పుడు. గమనించాలి. ఎస్తేరు రాజుకి ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది? హేగే నిర్ణయించిన వస్తువులు మాత్రమే ఆమె అలంకరించింది కనుక. ఆమె ఎలాంటి అభివృద్ధిలోనికి వచ్చింది? ఒక చిన్న కుటుంబంలో నుంచి రాణి అయినంత స్థాయికి ఆమె ఎందుకు రాగలిగిందో తెలుసా? దేవుని కృపలోను, జ్ఞానములోను అభివృద్ధి పొందింది కనుక ఆమె కోరకుండానే ఆమెకు ఐశ్వర్యం అనే అభివృద్ధి దేవుడిచ్చాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు నీకు ఈ అభివృద్ధి అక్కరమైనటువంటి బంగారం, శ్రేష్టమైన వస్త్రాలు, అంతేకాదు శ్రేష్టమైన ఆహారం, శ్రేష్టమైనటువంటి సౌందర్యం. రాణి అంటే అర్థం ఏంటి? రాజ్యానికే ఒక అధినేత. అంత సౌందర్యం నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హేగే నిర్ణయించిన వస్తువులే ఎస్తేరు అలంకరించింది కనుక రాణి అయ్యే అవకాశం రాజు అనుగ్రహించాడు. నీ జీవితంలో కూడా ఇలాంటి అభివృద్ధి చూడాలి. లోకంలో ఉన్న అభివృద్ధి కొద్ది రోజులు ఉంటుంది, కొద్ది రోజులు పోతుంది. బంగారం నీ దగ్గర ఉంటే దొంగల భయం ఉంది, వస్త్రాలు నీ దగ్గర ఉంటే ఇంకొక భయం ఉంది, పుష్కలంగా ఆహారం ఉంటే అది భయం ఉంది. కానీ దేవుడిచ్చేటటువంటి ఈ అభివృద్ధి కనుక నీ దగ్గర ఉంటే ఎవడు తీసివేయలేనిది, దొంగిలించలేనిది, నాశనము కానిది ఈ అభివృద్ధి నీకు ఇస్తానని ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా ఒక మాట కూడా, ఇంకో మాట మనం చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనంలో ఈ విధంగా ఉంది. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల ఈ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు అభివృద్ధి పొందాలంటే సర్వశక్తిని వైపు నువ్వు తిరగవలసిందే. రెండవదిగా, నీ గుడారములో దుర్మార్గతికి చోటు ఉండకూడదు. ఏంటి గుడారం? మన శరీరమే మన గుడారం. మన గుడారములో నుంచి ఎప్పుడైతే అక్రమాన్ని, ఆ పాపాన్ని తొలగించి వేస్తామో తప్పకుండా దేవుడు మనకేమిస్తాడో తెలుసా? గొప్ప అభివృద్ధి, ఊహించినటువంటి అభివృద్ధి ఇస్తాడు. రెండవదిగా చూసినట్లయితే లెబానోను పర్వతము వేళ్ళు తన్నినట్లుగా వారు తన్నుదురు అంటాడు. అంటే దీని అర్థం ఏంటి? స్థిరత్వం. నీ జీవితంలో స్థిరత్వం కావాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, కనుక ఓపిక కలిగి ఉండి స్థిరపరచుకునుడి. మీ హృదయాన్ని స్థిరపరచుకోవాలి. విశ్వాస జీవితంలో, నమ్మకములో నీ హృదయాన్ని స్థిరపరచుకోవడం అనేది అవసరం. ఎందుచేత తెలుసా? దేవునిలో నువ్వు స్థిరపడాలంటే దేవునిలో నువ్వు స్థిరంగా ఉండాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం ఈ విధంగా ఉంది. మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియు స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. గమనించాలి. మనకి స్థిరమైనటువంటి సాక్ష్యం కావాలంటే లోక సంబంధమైన ధనాన్ని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడాలి. ఇక్కడ అంటాడు, శ్రేష్టమైనదియు స్థిరమైనదియు స్వాస్థ్యం అనేది మనకు ఒకటి ఉందని మనము ఎరిగిన వారమై లోకములో వచ్చేటటువంటి ఈ ఐశ్వర్యాన్ని కానీ, లోకములో వచ్చే ఆశీర్వాదాలకు కానీ మనం ఒప్పుకోకూడదు. వాటిని విడిచిపెట్టడానికి మనం ఇష్టపడినట్లయితే శాశ్వతమైనటువంటి స్వాస్థ్యము మనకి ఆయన ఇస్తాడు. ఏంటి స్వాస్థ్యం? ప్రభు మన కొరకు అనుగ్రహించే స్వాస్థ్యం ఏంటో తెలుసా? అది నిత్య జీవం, పరలోకపు వారసత్వం. దేవుడు మనకిచ్చేటటువంటి పరలోక వారసత్వం అనే స్వాస్థ్యం మనకు కావాలంటే ఈ లోకములో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మనం వదులుకుంటానికి కూడా మనం ఇష్టపడాలి. అది ఎలాంటిదో తెలుసా? స్థిరమైనది, శ్రేష్టమైనది. అందుకని అంటాడు, కీర్తనకారుడు దావీదు అంటాడు, 40వ కీర్తన 2వ వచనం అంటాడు, చాలండి. ఏమంటున్నాడు తెలుసా? నా పాదాలు ఎక్కడుంటాయి? ఎప్పుడు కూడా బండ మీదే ఉంటాయి.
బండ మీద ఉండేవంటే అర్థం ఏంటి? నా అడుగులు స్థిరపరుస్తాడు ఆయన. ఈ బండే ప్రభు అయినటువంటి క్రీస్తు. నీ పైభాగంలో ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన మంచును ఉంచుతాడు. నీ ఉనికి ఎక్కడ ఉండాలో తెలుసా? క్రీస్తు అనే బండ మీదే నువ్వు స్థిరముగా ఉండాలి. అభివృద్ధి పొందడం మాత్రమే కాదు, స్థిరముగా ఉండటం మాత్రమే కాదు, నిన్ను విస్తరింపచేస్తాడు ఆయన. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 5-7వ వచనంలో ఈ విధంగా ఉంది. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకొనడి. విశ్వాసమందు స్థిరపరచబడాలి. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించట యందు విస్తరించాలి. ఆయన యందు నడుచుకోవాలి. దేవునిలో స్థిరత్వం ఉందా? దేవునిలో విస్తరిస్తున్నావా? అంతేకాదు, దేవునిలో మాత్రమే నువ్వు నడుచుకోవాలి. అప్పుడే నీవు విస్తరిస్తావు. నీ ఆస్తి విస్తరించడానికి నువ్వు ఎంత ఇష్టపడతావో నీ ఆత్మీయ జీవితం కూడా అంత విస్తరించాలి. నీ సాక్ష్యం విస్తరించాలి. నీ అనుభవం విస్తరించాలి. నీ ప్రార్థన విస్తరించాలి. నీ వాక్య పఠనం విస్తరించాలి. అప్పుడే శాశ్వతమైనటువంటి జీవాన్ని నువ్వు పొందుకోవడానికి హక్కుదారుడు అవుతావు. విశ్వాసమందు స్థిరపరచబడాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటందు విస్తరించాలి. అంతేకాదు, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 10-11 అంటాడు, మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలులందరినీ విస్తరింపచేసేదను. ఆ పట్టణములకు నివాసులను ఒత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను. అవి విస్తరించి అభివృద్ధి పొందును. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. అప్పుడు మీరు తెలుసుకొందురు. ప్రియులారా, మనం గమనించాలి. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? అభివృద్ధి పొందుచు మీరు విస్తరిస్తారంటున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగుతుంది అంటున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవాని తెలుసుకుంటారంటున్నాడు. ఇంకొక మాట కూడా మనం చూడాలి. తర్వాత సౌందర్యాన్నిచ్చే దేవుడు మన దేవుడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 23 అంటాడు, శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములు మన అవయములకు మరి ఎక్కువైన సౌందర్యము కలుగును. గమనించాలి. నువ్వు అందంగా ఉన్నా అందంగా లేకపోయినా, నీ రంగు ఏదైనా, నీ కులం ఏదైనా, దేవుని మంచు గనక పరిశుద్ధమైన మంచు నీ మీద ఉంటే పనికి రాని నీ అవయవాలకు కూడా సుందరమైనవిగా తీర్చిదిద్దబడతాయని దేవుడు చెప్తున్నాడు. అంతేకాదు, లోకంలో నువ్వు సువాసన వెదజల్లేదానిగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, మిమ్మల్ని పరిమళ వాసనగా ఉంచుట కొరకు దేవుడు తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. నీ జీవితం పరిమళ వాసనగా ఉండాలి. నువ్వెక్కడికి వెళ్ళినా క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నీవు, క్రీస్తులో నిలబడినటువంటి నీవు పరిమళ వాసన నీ మాట పరిమళ వాసన, నీ సాక్ష్యం పరిమళ వాసన, నీవు పరిమళ వాసనగా ఉండగలగాలి. మరి 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అంటాడు, క్రీస్తును మరియు మన ప్రభువైన మా ద్వారా ప్రతి స్థలమందును సువాసనను కనుపరచుచు గమనించాలి. క్రీస్తును గూర్చినటువంటి సువాసన మాత్రమే నీకు ఉండాలి. ఎందుకో తెలుసా? క్రీస్తును గూర్చిన సువాసన నీకుంటే నీకు ఘనత తెచ్చిపెడుతుంది. ప్రియులారా, ఇంతవరకు మీకు వాక్యాన్ని ఇవ్వడం జరిగింది. గమనించాలి. దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను అతనికి ఉందును అన్నాడు. ఎందుకు? పరిశుద్ధమైనటువంటి మంచు మానవుడి మీద ఎప్పుడైతే ఉంటుందో వాడు ఆత్మీయులో అభివృద్ధి పొందాలి. దేవుని యొక్క నామములో స్థిరములుగా ఉండాలి. 3వదిగా వారి సాక్ష్యము, వారి ప్రార్థన విస్తరించాలి. దేవుని కొరకు సౌందర్యవంతులుగా మనం బ్రతకాలి. 5వదిగా ప్రభువు కొరకు సువాసన వెదజల్లే సాక్ష్యము కలిగిన వారిగా మనం ఉండాలి. ఈ 5 ప్రక్రియలు కూడా నీ జీవితంలో, నా జీవితంలో చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వాక్యాన్ని అలక్ష్యం చేయొద్దు. ఈరోజే ప్రభువా,
నా పాపాన్ని, నా అతిక్రమాన్ని విడిచిపెడుతున్నాను నాయన. నా గుడారములో నుంచి నా పాపాన్ని బయటికి పంపిస్తున్నాను ప్రభువా. నీవు పరిశుద్ధుడైన నీవు నీ మంచును నా మీద ఉంచు నాయన. నన్ను అభివృద్ధిపరచు, స్థిరపరచు, విస్తరింపచేయి, సౌందర్యవంతురాలుగా ఉంచు, సౌందర్యవంతుడిగా ఉంచు. అంతేకాదు సువాసన వెదజల్లడానికి నీ సహాయం దయచేయమని ప్రభు పేట మరి ప్రార్థన చేద్దాం. గమనించాలి, ఈ వాక్యము మీ జీవితాలకి మరి ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ల ద్వారా మాతో సంప్రదించండి. ఈ కొద్ది మాటలు మీ వెనుకడిలో దేవుడు ఆశీర్వదించాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు ఆశీర్వదించబడుగాక. ఆమేన్. కృపా కనికరము కలిగిన మా ప్రభువ, నీ పరిశుద్ధమైన, పవిత్రమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. బిడ్డలకి ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్నివ్వండి, ఆత్మరక్షణనివ్వండి, ఆత్మీయ అభివృద్ధినివ్వండి, ఆత్మ బలమునివ్వండి, ఆత్మలో సిద్ధపాటునివ్వండి. ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించి సియోను నుంచి నీవే దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ రాత్రి ప్రభువా, నీ సేవకులు నీ పక్షంగా నిలబడి నీ వాక్యం చెప్తుంటుండగా నీవే నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడిన దేవుడు, నీ సేవకుల్లో పరిశుద్ధాత్మ అభిషేకం నుంచి నీ వాక్కును ఉంచి ప్రభువా, నీవే ఈ పరిసర ప్రాంతాలు ఉంటున్న ప్రజలకు, కూడిన మాకు కావలసిన వర్తమానాన్ని అనుగ్రహించండి. గూఢమైన సంగతులను, పరలోకపు సంగతులను నీవే మాకు తెలియపరచండి ప్రభువా. నీ రాజ్యము కొరకు, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. స్థానికంగా పరిచయం చేస్తున్న నీ సేవకులు ఏలీ గారిని, అలాగే రమణమ్మ గారిని బలపరిచి నీ మహిమార్థమై వాడుకొనమని యేసు పరిశుద్ధ నామమున బట్టి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.